ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ హయాంలో జగన్ పెద్దగా బయటకు వచ్చింది లేదు. కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన అండగా ఉంటున్నారు. ప్రజా సమస్యలపై ఆయన పోరాడుతున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు, నాయకులపై అరెస్టులపై జగన్ వేగంగానే స్పందిస్తున్నారు. తర్వాత తాము అధికారంలోకి వస్తామని, ఎవరిని వదిలిపెట్టమని ఆయన తేల్చి చెప్పేశారు. తాజాగా జగన్ తన వ్యూహం మార్చారు. గతంలో తన గురించి జనాలకు ఏంటో తెలుసు, అలాగే చంద్రబాబు గురించి కూడా తెలుసని భావించేవారు జగన్. అయితే ఇప్పుడు చంద్రబాబు గురించి జనాలకు ఏమి తెలుసో ఏమో కానీ తాను అనుకున్నవి మాత్రం గట్టిగానే చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ కూటమి ప్రభుత్వాన్ని జగన్ అటాక్ చేస్తున్నారు. తన కుటుంబం మీద, తన మీద టీడీపీ ఇటీవల కాలంలో గట్టిగా టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో జగన్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో దానికి ధీటుగా బదులిచ్చారు. తన తల్లి మీద, చెల్లెల మీద ఐటీడీపీ వారే దారుణంగా ఆరోపణలు చేశారని ఆయన ఎదురుదాడి చేశారు. అంతేకాదు, ఫేక్ ఐడీలను సృష్టించి వైసీపీ వారు అలా చేసినట్లుగా క్రియేట్ చేశారని ఆధారాలతో నిరూపించారు. ఇదే సమయంలో బాలకృష్ణ ఇంటి నుంచి తనపై సోషల్ మీడియా దాడి జరిగిందని గతంలో షర్మిల మాట్లాడిన వీడియోలను సైతం మీడియా సమావేశంలో బయటపెట్టారు. దీంతో టీడీపీకి, ఇటు షర్మిలకు ఇద్దరికీ జగన్ ఒకేసారి చెక్ పెట్టారు. అంతేకాదు, తన తల్లిదండ్రులు వీరు అని ప్రపంచానికి చంద్రబాబు ఎప్పుడైనా చూపించారా అని జగన్ నిలదీశారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడైనా చంద్రబాబు తల కొరివి పెట్టారా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి వారు అరుదుగా పుడతారని, ఏపీ ప్రజల కర్మ కొద్దీ ఆయన ఇక్కడ పుట్టారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జగన్ పైచేయి సాధించినట్లు అయింది.